విజైనా ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా పాపం భయపడుతూ ఉంటారు. ఎక్కడ నాకు ఇన్ఫెక్షన్ వస్తదో అని చెప్పి. సో దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వాటర్తో పదే పదే క్లీన్ చేస్తూ ఉంటారు. అలా చేసుకోవడం కరెక్ట్ కాదు. అలా వాటర్తో పదే పదే క్లీన్ చేసినా కానీ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిందంటే ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు డయాబెటీస్ ఉన్నా కానీ వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అన్సేఫ్ సెక్స్, కాంట్రాసెప్టివ్స్, స్ట్రెస్, వీటన్నిటి వల్ల కూడా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ టైట్ ఇన్నర్ క్లాత్స్ వేసుకున్నా కూడా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడుతారు. వాడినప్పుడు ఏం చేస్తాయి? గుడ్ బ్యాక్టీరియాని చంపుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. సో అప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది, కొంత వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది, బ్యాడ్ స్మెల్ తగ్గుతుంది, మనం తగ్గింది అనుకుంటాం. తర్వాత ఈ టాబ్లెట్స్ ఆపంగానే ఒక్కరో గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? బ్యాడ్ బ్యాక్టీరియా ఫాస్ట్గా గ్రో అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వట్లేదు. సో చేయాల్సింది ఏంది? వెజనాలో గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేయాలి. ఆ రకంగా చూస్తే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫెమిడిలైట్ అని చెప్పేసి ఒక వెజనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్ ఉంటుంది. ఈ ఫెమిడిలైట్లో 2 గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టోబాసిల్లస్ రామనోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అని చెప్పేసి ఒక క్యాప్సూల్లో 10 బిలియన్ CFE ఉంటుంది. రోజుకు ఒక క్యాప్సూల్ నైట్ భోజనం తర్వాత తీసుకొని ఒక 3 నెలల పాటు వాడుకోవాలి. ఈ 2 గుడ్ బ్యాక్టీరియాకి క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. ఇది యుఎస్లో డానిస్కోన్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేయించి ఇక్కడ క్యాప్సూల్ వేసి బాటిల్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని వాడుకుంటే ఏం చేస్తుంది? వెజనాలో గుడ్ బ్యాక్టీరియా కౌంట్ని పెంచుతుంది. ఒకసారి గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరిగితే ఏం చేస్తుంది అంటే ఇవి కొన్ని యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. యాసిడ్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే అక్కడ pH వచ్చేసి 3.5 నుంచి 4.2 మధ్య ఉంటుంది. అది ఆమ్ల వాతావరణం. ఆమ్ల వాతావరణంలో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది. సో ఆ విధంగా ఆమ్ల వాతావరణాన్ని మెయింటైన్ చేయడంలో ఫెమిడిలైట్ చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా పెరగకుండా కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దీనితో పాటు యూరినరీ ట్రాక్ లో వచ్చేసి ఎచ్చరిషా కొలై అని ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మనకు వచ్చేసి యూటీ బ్రీజ్ అని ఒక సప్లిమెంట్ ఉంటుంది. అది డిమానజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్. అది టాబ్లెట్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి తీసుకోమని చెప్తాం. అట్లీస్ట్ ఒక మంత్ పాటు వాడుకోమని చెప్తాం. దాన్ని వాడుకుంటే యూరినరీ ట్రాక్ లో ఉండేటటువంటి ఈ బ్యాడ్ బ్యాక్టీరియా, ఈ కొలై బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది పోయేసి యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చోకుండా ఈ సప్లిమెంట్స్ అడ్డుపడి యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది అనమాట. సో ఆ రకంగా ఏం చేస్తుంది అంటే యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, ఫెమిడిలైట్ వెజనల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుంటుండే దానికి ఉపయోగపడుతుంది. ఈ ఫెటాల్ ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా కూడా ఇవి 2 ఒక కోర్సు ఒక 1 మంత్ అలా వాడుకున్నారంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక 3 మంత్స్ వాడాలి. తర్వాత ఒక 1 మంత్ అలా వాడుకున్నారంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోతుంది. మన వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ఫెమిడిలైట్ గురించి, యూటీబ్ గురించి మన డైటీషియన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పంపించాల్సిన కోర్స్ పంపించి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తున్న దానికి అవకాశాలు గట్టిగా ఉంటాయి.